హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మనుషుని యొక్క నోటి మాటలట 3 రకాల మాటలు చెప్తున్నాడు అక్కడ. ఎలాంటివో లోతు నీటి వంటివంట, నదీ ప్రవాహం లాంటివంట, జ్ఞానపు ఓట వంటివి అనేటువంటి మాట సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. మరి మనం నోట్లో నుంచి మాట ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి మాట దేవుని దగ్గర కౌంట్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు. నోటి గురించి ధ్యానం చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా మనం లెక్క అప్పగించాలని ఉంది. జ్ఞానము కలిగి మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మనం ఏం మాట్లాడతామో దాని ఫలం ఎలా పొందుకుంటామో అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడైతే సామెతల గ్రంథకర్త అంటాడు, లోతు నీటి వంటివి, నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. అయితే ఈ మాటని మనకి యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువారు వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభువు చెప్పారు కదా. ఓటలు మనలో నుంచే ప్రవహిస్తాయంట. దేవుని యందు విశ్వాసం ఉంచామనుకోండి మనం, అప్పుడు మన లోపల నుంచి కొన్ని జీవధారలు బయలుదేరి బయటికి వస్తాయి. అవి అనేకుల్ని తడుపుతాయి, అవి మంచికే ఉపయోగపడతాయి, అనేకులు రక్షణ కొరకు వాడబడతాయి. మరి మనము జ్ఞానము కలిగి నోరు తెరిచినప్పుడు అనేకులు దాని ద్వారా తృప్తి పొందుతారు, ఆదరణ పొందుతారు, జ్ఞానం పొందుతారు, తరువాత వాళ్ళు రక్షించబడతారు అన్నట్టుగా ఈ యొక్క నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడికి నేను ఇలాంటి తలాంతిస్తా. వాని కడుపులో నుంచి జీవజల ఓటలు బయటికి వస్తాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఎవరైతే మరి నేను ఇచ్చే నీళ్లు తాగుతారో వానిలో అది ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడికి మళ్ళీ ఎప్పుడు కూడా దాహము వేయదు అని చెప్పినప్పుడు, ఆ నీళ్లు నాకు కూడా కావాలి, ఇవ్వు ప్రభువా అని ఆవిడ అడుగుతుంది. ఇప్పుడు ఆ నీళ్లు మనకు కావాలి. ఆ నీళ్లు నాకు కావాలి అని ఎప్పుడైతే అడిగిందో ఆమె, ఆయన మళ్ళీ ఇచ్చారనో, చేయి పెట్టి ప్రార్థన చేశారనో, లేకపోతే ఏమీ లేదు, కానీ కొంచెం డిస్కషన్ అయ్యింది యేసయ్యకిని ఆవిడకి మధ్యలో. అనేక విషయాలు, ఎవరికి చెప్పలేని విషయాలు ప్రభువు ఆమెతో పంచుకుంటున్నప్పుడు ఆయన లోపల నుంచి జీవధారలు ప్రవహించి ఆమెలోనికి వచ్చాయి. అవునా కదా? అది వాక్యమే కదా. ఆయన మాట్లాడుతున్నారు, పితరులు ఆరాధించే స్థలం ఎలాంటిది, మీరు ఆరాధించే స్థలం ఎలాంటిది, మనమందరము రాబోయే దినాలలో ఎలా ఆరాధిస్తామో, ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధిస్తామని ఆయన నోటిలో నుంచి కొన్ని జీవపు మాటలు ఆ లోతులో నుంచి వచ్చాయి ఆవిడ దగ్గరికి. ఎవరు మాట్లాడినా, నికోదేం అడిగినా సరే చెప్పలేదు, నువ్వు బోధకుడు అయ్యుండి నీకు ఈ విషయాలు తెలియవా అని అడిగారు ప్రభు. నీవు ఇజ్రాయేలీయులకి బోధకుడు అయ్యుండి నీకు ఈ విషయాలు కూడా తెలియవా అన్నారు. ఒక సాధారణమైన స్త్రీతో మాత్రం ఆయన మంచి విషయాలని తన యొక్క జీవజల ఓటల ద్వారా ఆమె మీదకి ప్రవహింపచేసినప్పుడు అక్కడికక్కడే ఆమె తను తెచ్చినటువంటి కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది ఆవిడ. అప్పుడు ఆవిడలో నుంచి ఏం ప్రవహించాయి? జీవధారలు. హల్లెలూయా. ఆమె కడుపులో నుంచి మరలా ఏమొచ్చినాయి అంటే జీవధారలు వచ్చి ఆమె నోట్లో నుంచి సువార్త ప్రకటించింది. ఆమె రండి, నా గురించిన విషయాలు అన్నీ కూడా నాతో చెప్పేసినటువంటి ఒక ఆయన మీకు తీసుకుని వెళతాను, మెస్సయాను మీకు చూపిస్తాను, రండి అని ఆవిడ నోట్లో నుంచి ఆ మాటలు, కృపగల ఉపదేశాన్ని ఆవిడ బోధించేసగలిగిందండి అక్కడ. అప్పుడు అనేకులు దాని యొక్క తడికి తడపబడ్డారు. ఆ ఊరంతా ప్రభు దగ్గరికి ఆమె నడిపించిన స్త్రీగా ఆవిడ మార్చబడిందంట. కాబట్టి మనుష్యుని నోటి మాటల్లో ఎంత శక్తి ఉందో బైబిల్ చెప్తుంది. జీవన్ మరణాలు నీ నోట్లోనే ఉన్నాయి. నీ నోటితో ఎక్కువగా ఏం మాట్లాడుతూ ఉంటావో దాని ఫలమే నీవు పొందుకుంటావు. నువ్వేం మాట్లాడుతావో దాని ఫలం వస్తుందంట. దాని ఫ్రూట్ని నీవు పొందుకుని దాన్ని తింటావు అని రాయబడి ఉంది. చూడండి, ఈ మాట చూద్దాం మనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, 21వ వచనం చూడండి. దాని అందు ప్రీతి పడువాడు దాని ఫలాన్ని తింటాడు. చెప్తున్నాను కదా ఇప్పుడు నేను. జీవన్ మరణాలు నాలుక వశంలో ఉన్నాయండి. మీరు మంచి మాటల యందు ప్రీతి పడితే
దాని ఫలాన్ని తింటారు. మీరు మరణకరమైన మాటలను మాట్లాడి అస్తమాను శాపవచనాలు, చెత్త మాటలు, చావు మాటలు, ఇతరులను నిందించే మాటలు, ఇతరులను దూషించే మాటలు, ఇతరులను శపించే మాటలు, లేకపోతే మిమ్మల్ని మీరే శపించుకునే మాటలు, ఈ మాటలన్నీ మీరు మాట్లాడితే అది మీరు తింటారు. అలా కాకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా అనునిత్యము మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాక్యాన్నే ఎక్కువగా ధ్యానం చేసుకుంటున్నాం అనుకోండి, వాక్యాన్ని ఎక్కువగా రోజు మెడిటేట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు అదే చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఈ ఫలాన్ని మనం తింటాం. హల్లెలూయా. ఈ ఫలాన్ని ఖచ్చితంగా మనము తింటాము. మనం ఆ జీవన్ మరణాలు మన నాలుక వశములో ఉన్నాయి. మీరేం మాట్లాడుతున్నారో దాని ఫలాన్ని మీరు భుజిస్తారు. ఈ ఫలం గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. చూద్దాం. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు చూద్దాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని నీ నోటి వలనే నీ యొక్క ఫలం ఎలాంటిదో తెలిసిపోద్ది. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచండి. లేకపోతే చెట్టు చెడ్డదైతే దాని ఫలం ఎలా ఉంటుంది? చెడ్డగా ఉంటుంది. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? మాటల గురించైనా మాట్లాడుతున్నాడు అక్కడ. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలా మంచి మాటలు మాట్లాడగలరు? హృదయము నిండు దానిని బట్టి మీ నోరు అది. ఇప్పుడు తిడుతున్నాడు అనమాట ఆయన. మీరు చెట్టు మంచిదైతే మంచి ఫలాలు, చెట్టు చెడ్డదైతే చెడ్డ ఫలాలు ఫలిస్తాయి, నిజమే. కానీ మీరు చెడ్డవారై ఉండి మీరు ఎలా మంచి మాటలు మాట్లాడతారు? మీ నోట్లోంచి ఎలా వస్తాయి మంచి మాటలు? ఎందుకంటే మీ హృదయం అంతా కూడా చెడ్డ తలంపులతో నింపబడిపోయింది, చెడ్డ విషయాలతో నింపబడిపోయింది, చెడ్డ ఆలోచనలతో నింపబడిపోయింది, శాపగ్రస్తమైనటువంటి ఆలోచనలతో నింపబడిపోయింది. ఇక రకరకాల చింతలు, వేదనలు, దాని తాలూకవన్నీ మీ హృదయం అంతా ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు మీ హృదయం ఏమి నిండిపోయిందో మీ నోట్లోంచి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మా కర్మ, మాకు ఇలా జరిగింది, మాకేం పట్టిందో, నాకే ఎందుకు వచ్చిందో, నాకే ఎందుకు ఇలాగ అవ్వాలో, మేమే ఏం తప్పు చేసుకున్నామో, మేమే ఇంక మరి నేను ఎందుకు మరి శాపవచనాలు చెప్పడం, ఇవన్నీ ఇలాంటివి వస్తాయని వినేవారు ఎవరైనా ఇలాంటివి మాట్లాడితే తెలుస్తుందని కొన్ని మాటలు మాట్లాడాను అంతే నేను. అంటే వాళ్ళు నిండిపోయింది ఏంటంటే సాడ్నెస్ నిండిపోయింది వాళ్ళకి. పాపం వాళ్ళకి ఆ భారము, బాధ, బరువు, చేదు నిండిపోయింది వాళ్ళ హృదయంలో. అప్పుడు వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళకి ఇవే వచ్చేస్తాయి త్వరగా, అంతే తప్ప మా దేవుడు చాలా మంచివాడు, ఎలాంటి సిట్యుయేషన్లో మేమున్నా మా దేవుడు చేస్తాడు, యెహోవాయే ఇచ్చాడన్ని యెహోవాయే తీసుకుపోయాడు, మాకేం కొదువలేదు, మాకేమీ లోటు రానియడు, ఎప్పటికైనా మేము అక్కడికే వెళ్ళాల్సిన వాళ్ళం కదా, ఆయన ఏం చేసినా న్యాయమే చేస్తాడు అని మాట్లాడారు అనుకోండి, మీరు ఆ ఫలాన్ని కోసుకుంటారంట. హల్లెలూయా. అంటే బైబిల్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆచరించడం కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. నేర్చుకున్నప్పుడు ప్రభా అవి ఆచరించేలాగున మాకు సహాయం చేయమని మనం అడగొచ్చు. మంచి బోధలు విన్నప్పుడు మంచి విషయాలు మనకు తెలుస్తాయి. లేదంటే వాక్యాన్ని బాగా ధ్యానం చేసినప్పుడు మంచి విషయాలు మనకి, కొన్నిసార్లు వాక్యం చదువుతున్నా మనకు తెలియదు కాబట్టి ఎవరో ఒకరు మంచి బోధ చేసేవారు మనకి ఉండాలి. కనుక మంచి పచ్చిక దొరికే స్థలానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు చక్కగా బలిసి మంచిగా ఉపయోగపడేటువంటి గొర్రెలుగా మార్చబడతాయని మన దర్శనాల్లో చూస్తుంటాం ఇలాంటివన్నీ. సరే, తర్వాత చూడండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవనియు తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చూసారా, 33 నుంచి 37 వరకు అండర్లైన్ చేసుకొని ఈ విషయాల్ని చదువుతున్నప్పుడు ఎల్లా కూడా మనకి భయం కలగాలి. అది న్యూ టెస్టిమెంట్లో రాయబడ్డాయి, ఓల్డ్ టెస్టిమెంట్ కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎంత సత్యం అంటే, నువ్వు సజ్జనుడు అయితే నీవు నీ హృదయంలో నుంచి మంచి విషయాలను బయటకు తెచ్చి మాట్లాడతావు ఇంకోళ్ళతో మాట్లాడేటప్పుడు, నువ్వు సజ్జనుడు అయితే. అదే నువ్వు దుర్జనుడు అయితే అన్నీ ఇంకా చెడ్డ మాటలే మాట్లాడుతూ ఉంటావు. నీతో పాటు సావాసం చేసేవాడు కూడా ఇంకా ఆ చెడ్డ మాటలే వాడికే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం సజ్జనులుగా ఉన్నప్పుడు మంచి విషయాలను బయటకు తెచ్చే వాళ్ళముగా మనము ఉండాలని చెప్తున్నారు. అందుకనే నీవు మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా విమర్శ దినాన లెక్క అప్పగించాలి. మనం ఏమేమి మాట్లాడేసాం ఇక్కడ, ఆ మాటలకి అన్నిటికీ కూడా విమర్శ దినాన అప్పగించాలి. అందుకని వీలైనంత మట్టుకు క్రైస్తవుడు సైలెంట్గా ఉండడం బెటర్, అంతే.
బెటర్ అదే. మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం మంచిది. అవసరమైన అనుకూల వచనాలే పలకండి కానీ చెడ్డ మాటలైనను, బూతి మాటలైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఇలాంటివి ఏమీ కూడా మీరు మాట్లాడొద్దు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది కదా. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు అనుకూల వచనాలే మాట్లాడుతూ, మన గురించి మాట్లాడుకున్నప్పుడు అంత పాజిటివ్గా మాట్లాడుతూ, ఎందుకంటే ఆ ఫలం మనం తినాలి. ఇప్పటి వరకు మనకు తెలియదు అనుకుందాం, పోనీయండి. ఇప్పటి వరకు ఈ రోజు నుంచి అవును కదా, నిజమే, మా పరిస్థితులు ఇలా ఉన్నా కూడా పాజిటివ్గా మేము మాట్లాడడానికి, మంచిగా మేలుకరంగా మాట్లాడడానికి, మా దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడడానికి మాకు సెలవియ్యండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చారు. యోబు పరిస్థితి బాగోలేనప్పుడు ఎలీఫజు వచ్చాడు. ఇంకొక వ్యక్తి పేరు ఏం పేరు, ఎలూహు అనుకుంటాను, వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేసావో, నువ్వేం తప్పు చేసావో, ఎందుకు ఇలా వచ్చిందో, నువ్వేదో పాపమే చేసేసి ఉంటావు, రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో, అయినా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఇదేంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడుతుంటే దేవునికి కోపం వస్తుంది, యోబుకి కోపం వస్తుంది. అప్పుడు యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలోనే, అంటే మనం కింద మధ్యలో వచనం చూస్తే, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను, ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఈ మాటే ఏమంటున్నారంటే, ఆయన యోబు నా గురించి మాట్లాడినట్లు మీరు మాట్లాడట్లేదు. చూడండి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను దేవుడి గురించి మాట్లాడుతున్నట్లు మీరు మాట్లాడుతున్నారా లేదా, మీరు దేవుడి గురించి మాట్లాడుతున్నట్లు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా, మీరు ఒకలా మాట్లాడుతున్నారు దేవుడి గురించి, నేను ఒకలా మాట్లాడుతున్నాను. సమస్యల్లో ఉన్న ఆవిడ దేవుడి గురించి ఒకలా మాట్లాడుతుంది, అన్నీ కలిగి ఉన్న ఆవిడ దేవుడి గురించి, వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళు చాలా జ్ఞానవంతులే, వాళ్ళు దేవుడి గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకో నీకు ఇలాంటి కష్టం వచ్చింది, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో ఇలా చేసి ఉంటావు, దేవుడు ఎందుకు అలా చేశాడు, ఇది అది అది ఇది మాట్లాడుతుంటే ఈయనకి చిరాగ్గా ఉందంట. చూసారా మాటల ఫలితం, చూసారా, దేవుడికి చిరాకు వస్తుంది అంటే చిరాకు వస్తుంది. వాళ్ళు యోబు మాట్లాడినట్లు వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి నేను వాళ్ళ మాటలు నేను అసలు అసహించుకుంటున్నాను. యోబు యొక్క మాటలను యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కాబట్టి నేను అతనిని మాత్రమే అంగీకరిస్తా. మరి మాటలతోనేనా ఉంది ఇక్కడ అంగీకారం, చెప్పండి నాకు. ఎందుకు యోబును అంగీకరించాడంట దేవుడు అంటే, యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడట్లేదు. యోబు ఏమంటున్నాడు, ఆయన ఇచ్చాడయ్యా, ఆయన తీసుకుని పోయాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన్నే స్తుతిస్తాను, నేను రేపటి దినాన నా విమోచకుడిని నేను కనుగొంటాను, ఆయన సజీవుడు, నేను బండ మీద రాస్తాను నా విమోచకుడు సజీవుడని. ఇవన్నీ మాటలు ఆయన మాట్లాడుతుంటే దేవుడికి నచ్చేసింది. మనం అనుకుంటాం ఏమన్నా పిచ్చోళ్ళమా వెర్రోళ్ళమా, మనం ఏమీ లేని దాన్ని చూసుకొని చేస్తాడు అనడానికి ఉన్నదే మాట్లాడుకుంటున్నాం మనం, మరి అనుకుంటాం మన జ్ఞానం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఎలాంటి వాడో నీకు తెలిసి ఉండాలి, తెలిసి ఉంటే ఆయన గురించి తప్పుగా మాట్లాడు. ఇప్పుడు మీ పాస్టర్ అమ్మగారు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు, అప్పుడు ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు ఏమంటారు, ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోం. మా పాస్టమ్మ గారిని మేము 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మీరు చెప్పినట్లు ఒక్క మాట కూడా మా పాస్టమ్మ గారిలో లేదు. ప్రార్థన, మమ్మల్ని నడిపించడం, ప్రార్థించడం తప్ప ఇంకో యావిగేషన్ మా పాస్టమ్మ గారికి లేదు, మేము దగ్గరగా చూసామని చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు మీ పాస్టమ్మ గారు మీ గురించి చెడ్డగా మాట్లాడారు, మిమ్మల్ని ఇలా అన్నారు, మిమ్మల్ని అలా అన్నారు, మీకు తెలియడం లేదు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆవిడ స్త్రీ, మీరు నరకానికి వెళ్ళిపోతారని మీకు చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి కోపం వస్తూ ఉంటుంది. అక్కడ వెంటనే ఏం చంపేడు, వాళ్ళనే కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు మీరేమైతే మాట్లాడుతున్నారో మీ మాటలను బట్టి మీరు అంగీకరించబడిపోతారా అంటే, అప్పుడు మీరు రైట్ మాట్లాడుతున్నారా, రాంగ్ మాట్లాడుతున్నారా, నిజంగానే ఎక్కడ మీరు మేస్తున్నారో, లేకపోతే ఏదైతే మీరు మీ కన్నులతో చూసారో, మీ చేతులతో స్పర్శించారో ఈ 15 సంవత్సరాల్లో దాని గురించే మాట్లాడుతున్నారా, లేదంటే థర్డ్ పార్టీ వైపు మరలా మీరు మాట్లాడేస్తున్నారా, అది చూసినప్పుడు మీ మాటల ద్వారానే మీరు అంగీకరించబడతారు. అర్థం అవడానికి చెప్పాను.
అర్థం అవ్వడానికి చెప్పాను. మనకేమి ఇలాంటివి జరగట్లేదు, జస్ట్ అర్థం అవ్వడానికి చెప్పాను. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే నేను ఎట్టిదానో నేను డైరెక్ట్గా కనబడుతున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది. దేవుడు ఎట్టివాడో మీకు కనబడట్లేదు కదా. అందుకని కనబడక ఎంత విసుగ్గున్నా ఎంత సణుక్కున్న కార్యాలు జరగక పొరపాటున దేవుడిని తప్పుగా ఎస్టిమేషన్ వేసేసుకుంటున్నామేమో. అలా వేసుకోవద్దు. మన దేవుడు ఎట్టివాడో మనకి యోబుకు తెలిసినట్లు మనకి తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆయన గురించి నీకు తెలిస్తే నువ్వు తప్పుగా మాట్లాడవు. ఎంత శ్రమ కలిగినా దీంట్లో నాకు ఏదో మేలు ఉంటుంది అంటావు నువ్వు. ఎంత ఆలస్యమైనా దీంట్లో ఏదో దాచిపెట్టుంటాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా ఆయన కనికరం నా మీద ఉంది కనుకనే అందరూ మంచిగానే ఉన్నారు, అన్ని కుటుంబాలు బాగానే ఉన్నాయి. నాకు నా భర్తకి ఎందుకు ఈ యొక్క ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ ఏదో నన్ను దేవుడు ఘనపరచడానికే, నన్ను ఏదో గొప్ప చేయడానికే, నాకేదో మేలు దాచి ఉంచాడు కాబట్టే అని నువ్వు మాట్లాడతావంట. దేవుడి గురించి తెలిసిన వాళ్ళు అలా మాట్లాడతారంట. హల్లెలూయా. మీకు ఇంకా యోబు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను మీకు నేను. కాబట్టి మనం మన నోటి మాటలు హృదయ ధ్యానము దేవుడి దృష్టికి అంగీకారంగా ఉండాలి. 19వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది మాట, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. హల్లెలూయా. మన నోటి మాటలంట దేవుని దృష్టికి అంగీకారం అండి. ఇదే యోబునే చూపించాను. అతని మాటలు నాకు అంగీకారంగా ఉన్నాయి. ఈరోజు తెలుసుకుంటున్నారా మీరు అందరూ? మన మాటలు మరి అంగీకారంగా ఉంటున్నాయా దేవునికి? ఆయన అప్పుడు చెప్తాడు మీకు మీ అందరికీ కూడా, లేదు ఆమె మాట్లాడితే నాకు అంగీకారంగా అనిపించింది కాబట్టి ఆవిడ వైపే నేను ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రభా మరి మేము మంచిగా చెప్పాం ప్రభా, మేము మంచిగా చెప్పాం ప్రభా, ఆయన ఇంకా ఏమైనా తప్పు ఉన్నాయేమో చూసుకోమని చెప్పాం అంతే ప్రభా, అంతకంటే ఏం అనలేదు ప్రభా అంటామంట మనం. మీరెవరు అలా తీర్పు తీర్చడానికి? నా భక్తుడికి నా సేవకుడికి అంటాడు ఆయన. వారి గురించి నువ్వు ప్రార్థన చేయి అంటాడు ఆయన. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన ఎట్టివాడో గ్రహిస్తామో మన నాలుకలోనే జీవన మరణాలు కూడా దాచి ఉంచాడు ఆయన. ఇక యాకోబు పత్రికలో ఈ నాలుక గురించి చాలా మాటలు ఉంటాయి మనకి. ఇది ఎలా చిచ్చు పెట్టేస్తుందో, ఇది ఎలా ఓడలను తిప్పేసేటువంటి చుక్కానీలాగా మన జీవితాన్ని తిప్పేస్తుందో, చిన్న చుక్కాని అయినా సరే మన ఆ యొక్క పెద్ద షిప్ని ఎలా టర్న్ చేసేస్తుందో అది, అలాంటిది నీ నాలుక కూడా ఇంత పెద్ద ఆకారం కలిగిన నువ్వు ఇంత చిన్న నాలుక ఏం చేస్తుంది? నీ యొక్క జీవితాన్ని ఎటు కావాలంటే అటు. ఇందాక సజ్జనుడవైతే మంచిదానికి పోతావు, దుర్జనుడవైతే ఈ నాలుక వల్లే నువ్వు దుర్జనుడవా సజ్జనుడవా, మంచివాడవా చెడ్డవాడవా, మంచి ఫలమా చెడ్డ ఫలమా, నీ నోటి మాటలతోనే జీవమా మరణమా అనేది చెప్పేయచ్చు. ఒకసారి యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు అమ్మోనీయుల మీదకి. యెఫ్తా యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మోనీయుల మీద జయం పొందుకొని వచ్చేసాడు. వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు వచ్చారు యెఫ్తా దగ్గరికి వచ్చి, ఏమి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలవలేదేమి అని అడిగారు. నేను పిలిచాను కానీ మీరు రాలేదు, పైగా నన్ను వచ్చి ఇప్పుడు సతాయిస్తున్నారేంటి అంటే, నువ్వు మాకు ఏదో విరోధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఇంటిని తగలబెడతాం, నీ ఇంటిని కాల్చేస్తామని మీదకి వచ్చేసారు వాళ్ళందరూ. అప్పుడు ఈ యెఫ్తా గిలాదు వాళ్ళందరినీ పిలిచి, మనము ఎఫ్రాయిముల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, వీళ్ళు రెచ్చిపోతున్నారు, మనము వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి రావాలని చెప్పి ఈ గిలాదు వాళ్ళందరినీ కూడా పోగు చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళని జయించాలని బయలుదేరినప్పుడు వాళ్ళు ఎక్కడ దిగారంటే యోర్దాను రేవుల దగ్గర దిగారు. దిగడం అంటే దండంతా దిగడం అంటారు కదా, యోర్దాను రేవుల దగ్గర దిగారు. వాళ్ళ యొక్క మిషన్ ఏంటంటే ఎఫ్రాయిమీలను చంపేస్తారనమాట వెళ్ళి, ఎందుకంటే వీళ్ళకి మేకులాగా తయారైపోయారు. అప్పుడు యెఫ్తా అంటాడు, మీరు ఎందుకు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు? నేను వెళ్ళి నా ప్రాణాన్ని నా అరచేతిలో పెట్టుకుని, నాకెవ్వరూ సహాయం లేరు ఆ దినాన, నేను ఒక్కడనే అమ్మోనీయుల మీదకి వెళ్ళి నా ప్రాణాలు నా అరచేతిలో పెట్టుకొని జయించి నేను తిరిగి వస్తే ఇప్పుడు మీరు నా మీద మాట్లాడుతున్నారా అని చెప్పి యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఈ యొర్దాను రేవుల దగ్గర దిగారు వీళ్ళందరూ. దిగినప్పుడు ఒకడెవడో అక్కడ నుంచి పారిపోతున్నాడు. ఒరే నువ్వెవడవరా అని అడిగారు. అడిగితే నేను ఎఫ్రాయిమీని కాను అంటున్నాడు. నువ్వు ఎఫ్రాయిమీడు కావా? అయితే మేము ఒక పదం చెప్తాం, ఆ పదాన్ని నువ్వు పలకగలవా అన్నాడు. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. బెంగాల్ వాళ్ళు మాట్లాడేటప్పుడు బి ఎక్కువగా
వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఒరిస్సా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం వేరే పదాలని వేరేగా ఉచ్చరిస్తూ ఉంటారు. హిందీ వాళ్ళు హిందీయే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కలాగా పదాలని స్పెల్ చేస్తూ ఉంటాం. ఇంగ్లీషే మాట్లాడేటప్పుడు ఒక్కొక్క ఏరియా వాళ్ళు, హిందీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వేరేగా ఉంటుంది. అందుకని చెప్పి వీడు ఎఫ్రాయిమీడా కాడా అని తెలుసుకోవడానికి ఒరే ఒక పదం చెప్తాం మేము, ఆ పదం పలకరా అన్నారు. చెప్పండి అన్నాడు. షిబ్బోలెత అన్నారు. వాడు సిబ్బోలెత అన్నాడు. ఈడు ఎఫ్రాయిముడే పట్టుకొని వేసేండ్రా అన్నారు. చూడండి, నోటితో వాడికి చావు వచ్చిందా? 12వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం తెరవండి, ఒక్క ముక్క చూపిస్తాను. 12:6 ఉందండి. న్యాయాధిపతులు 12వ అధ్యాయం 6వ వచనంలో చదవండి అమ్మా. మరి మీరు పలకట్లేదు, ఇప్పుడు ఏమన్నా కాగలదు. మీరు సరిగ్గా పలకట్లేదు, ఏమైనా కాగలదు. ఇప్పుడు చూసుకోండి. షిబ్బోలెత అని పలకమంటే వాడు ఎలా పలికాడంట? సి ఉపయోగించాడు. సి ఫర్ క్యాట్, సి ఉపయోగించాడు వాడు. అంటే ఎస్ ఉపయోగించకుండా సి ఉపయోగించాడు అన్నమాట. ఎస్ ఉపయోగించాలి షిబ్బోలెతకి, SHIN రాయాలా, వీడు సి రాశాడనమాట. సిబ్బోలెత అనగానే ఆగుబాబు నాకు అర్థమైపోయింది, నీ స్టోరీ అంతా అర్థమైపోయిందని. ఒక్క నోటి మాటలో వాడికి జీవమా మరణమా అంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఊరికినే మనకిది అంటే ఈ విషయం ఇలా మాట్లాడితే నిజంగా ఒక్క మాటతో చంపేస్తారా అని తెలియడానికి మీకు నేను చెప్తున్నాను అంతే. నిజమే కదా, వాడికి జీవమా మరణమా ఎక్కడుంది వాడికి? ఆ రోజు నోట్లో ఉంది పాపం వాడికి. మనం కూడా అనేక సార్లు ఏం మాట్లాడుతున్నామో తెలియక ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు ఎంత ఉగ్రత ఉందని దేవుడు ఇన్ని వచనాల ద్వారా మీకు ఈరోజు చూపించారు. కాబట్టి మనము మన నోటి మాటలతో ఎలా మాట్లాడాలంటే మన నోరు లోతుగా ఉండే ఒక నీటి వంటిదంట, అసలు నీటి ఊట లాంటిదంట. లోతులో ఉన్న నీళ్లు ప్యూర్గా ఉంటాయండి, తెలుసా? పైన ఉన్నదంతా చెత్త కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. లోపలికి చూడండి, మీరు గోదావరిలో కానీ మరి ఇంకెక్కడ, నాకు మిగతా నదులు తెలియదు, ఒకటే తెలుసు, బిందె పట్టుకుని వెళతారు వాటర్ తీసుకురావడానికి గోదావరికి. మనం రివర్ దగ్గరికి బిందె పట్టుకుని వెళ్ళి ఆ బిందెని కొంచెం గట్టిగా ఇలా 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 అంటామన్నమాట. అంటే పైదంతా ఇలా పోయి ఇలా ముంచి లోతు నుంచి తీస్తారు, తీసి అప్పుడు ఇక్కడ పెట్టుకుని వచ్చేస్తారు. నేను చూశాను చిన్నప్పుడు. అంటే ఏంటి? లోతుగా ఉన్న నీళ్ళు ప్యూర్గా ఉంటాయి. నీ నోటి మాటలు అలాంటివి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథకర్త 18:4 చెప్తున్నాడు, మనుష్యుని నోటి మాటలు లోతు నీళ్ళల్లాగా ప్యూర్గా ఉండాలనేదే ఇక్కడ అర్థం. ఇక్కడ మంచిగా ప్యూర్గా ఉండాలి. ఆ తరువాత ఒక చిన్న లేక్లోనో పాండ్లోనో అయితే అదంతా వాటర్ అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. అలా ఉండకూడదు. నోటి మాటలు నదీ ప్రవాహంలాగా. హల్లెలూయా. ప్రవాహించేటువంటి ప్రవాహంలో చెత్త ఇంకుంటుందా? ఉండదు, కొట్టుకుపోతుంది. మళ్ళీ మంచి నీటి ప్రవాహం వస్తుంది. ప్రవహించే నీరులాగా నీ నోటి మాటలు ఉండాలి. లోతులో ఉన్నటువంటి జీవపు ఊట, నీ కడుపులో నుంచి జీవజల నదులు వచ్చేలాగా నీ నోటి మాటలు ఉండాలి. తరువాత జ్ఞానపు ఊటల వలె ఉండాలంట. హల్లెలూయా. 31 సామెతల గ్రంథంలో ఆమె జ్ఞానము కలిగి తన నోటిని తెరుస్తుందంట. హల్లెలూయా. ఆ మాట తెరుస్తారా సామెతల గ్రంథంలో? జ్ఞానము కలిగి ఆవిడ, ఎవరు ఆవిడ? స్త్రీ ఏం పేరు ఆవిడ పేరు? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అట. జ్ఞానము కలిగి ఆవిడ నోటిని తెరుస్తుందంట. కృపగల ఉపదేశాన్ని ఆవిడ బోధిస్తుందంట. ఇప్పుడు జ్ఞానపు ఓట అంటే ఏంటంటే, జ్ఞానం అంటే దేవుడు కదా, కృపగల ఉపదేశం అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఆవిడ జ్ఞానము కలిగి బోధిస్తుందంట. ఆ స్త్రీ ఆవిడ జ్ఞానపు ఓట తనలో ఉందన్నమాట. మరి ఈరోజు మనలోనికి కూడా జ్ఞానపు ఓట మనలోనికి రావాలి. ఆవిడ ఎస్తేరు, నీకు ఏం కావాలి? నాకు అర్ధరాజ్యం ఇచ్చేయమంటావా? ఏం కావాలి అని అడిగినప్పుడు జ్ఞానం కలిగి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడింది ఆవిడ. అలా మాట్లాడినప్పుడు సరే నీ దగ్గరికి నేను డిన్నర్కి వస్తాను, ఇంటికి వెళ్ళిపో, అయితే నేను వస్తాను అంతఃపురానికి అని రాజు చెప్పాడు. జ్ఞానం కలిగి అక్కడ ప్రవర్తించిందా లేదా? ఉపవాసం ఉంది కాబట్టి ఆవిడకి జ్ఞానం కలిగి మాట్లాడి ఆ రాజ్యములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఆవిడ రక్షించుకుంది. అబిగయిలు కూడా జ్ఞానము కలిగి మాట్లాడి తన ఇంటి వారందరూ కూడా ఉగ్రత పాలయ్యి మగవాళ్ళందరూ చనిపోకుండా జ్ఞానము కలిగి ఒక ఉపదేశమే చేసి జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని ఆమె రక్షించుకుంది. ఇవి మాటలు ఈరోజు మనకి.
కాబట్టి ఈరోజు ఈ 3 మాటల నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. మనలో ఊరడి నీటి ఓటగా ప్రభువు ఆయన మాటలను పెట్టునుగాక, జీవజల నదులు మన యొక్క కడుపులో ప్రవహించునుగాక. మరి మంచి మాటలు మాట్లాడే నాలుకల వలె, సజ్జనుని యొక్క ధననిధి వలె మన యొక్క నోటి మాటలు హృదయ ధ్యానము ఉండునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాధికారి, నీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. తెలిసి తెలియక నోటితో శాపవచనాలు పలికిన ప్రతి బిడ్డల్ని ఈరోజు క్షమించి మరలా ఆ నోటిని బాగు చేయమని అడుగుచున్నాను నాయనా. నీ రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించి వారి నోటిని కడగండి ప్రభువా, శుద్ధీకరించండి ప్రభువా. వారి నాలుకలను శుద్ధీకరించండి ప్రభువా. అయా, ఇది తప్పయిందని పశ్చాత్తాపముతో అడిగిన వారందరినీ కూడా అయా దయచేసి క్షమించి వారి నోటి మాటల దోషాన్ని యేసునామములో తీసివేయమని అడుగుచున్నాను. నోటి మాటల దోషము ఈరోజు బయటికి పారిపోవునుగా. తెలిసి తెలియక మేమంతా కూడా ఏదో ఒక షార్ట్ టెంపర్డ్ వర్డ్స్ మేము మాట్లాడాం ప్రభువా. నజరేయుడైన యేసునామములో ఆ మాటలన్నీ మేము కొట్టివేస్తున్నాం ప్రభా. వినుచున్న వారందరి జీవితాల్లో కూడా ఆ చెడ్డ మాటల ప్రభావం కాల్చివేయబడనుగాక. నేటి నుంచి మా నోరు జీవపు ఓటగా ఉండాలి, లోతైన నీటి ఓటగా ఉండాలి, జ్ఞానపు ఓటగా ఉండాలి. అట్టి కార్యాలు మా నోటికి దయచేయమని, అనేకులకు ఉపయోగకరమైన ఉపదేశము బోధించే నోరుగా, అయా మంచి ఆశీర్వాదము ఆశీర్వదించే నోరుగా, ప్రతి ఒక్కరిని దీవించే నోరుగా మా నోటిని ఉంచి దీవించి ఆశీర్వదించి మంచి ఫలాలు మేము తీసుకునే కృప మాకు దయచేయమని, యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ మాటలు మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.